ఏళ్ల నాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్ బీజేపీ రాష్ట్ర కోశాధికారి. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి పల్లంరాజు ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూస్తారు షర్మిల గారు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో? కాంగ్రెస్ పార్టీకి అంటే 10 ఏళ్ళ కొంత సైలెంట్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది? తప్పగా ఉందండి. ఎందుకంటే ఈవేళ కాంగ్రెస్ పార్టీలో నాయకుల్లోని కార్యకర్తల్లోని ప్రజల్లో కూడా ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఎస్పెషలీ తెలంగాణ విజయం తర్వాత చాలా ఒక హోప్ బిల్డప్ అయింది. ఇంతలోపల షర్మిల గారు జాయిన్ అవడంతో ఇంకా అక్కడ ఉత్సాహంగా అందరూ ఉన్నారు. ఈవేళ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నారు షర్మిలలో. ఏ విధంగా అయితే ఒక నిండు హృదయంతో రాష్ట్రాన్ని పరిపాలించారో అదేవిధంగా షర్మిల గారు కూడా అటువంటి నాయకత్వం ఇవ్వగలదనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు. తప్పకుండా ఆవిడ రుజువు చేసుకుంటుంది. ఆవిడకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పట్టుదల దీక్ష కూడా ఆవిడలో కనిపిస్తున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. తర్వాత విజయ అవకాశాల గురించి కూడా చాలా జోరుగా మేము పనిచేస్తాం. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2011 నుంచి ఆయన పార్టీ పెట్టుకుని రాజశేఖర రెడ్డి వారసుని తన ఆశయాలను కొనసాగించింది నేనని ఆయన చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ దిశగానే ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగు ముందుకేస్తానని ఆయన చెబుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజశేఖర్ నిజమైన వారసులు షర్మిలని ఏ విధంగా ప్రజలు అలా స్వీకరిస్తారు? ఇప్పుడు తప్పకుండా ఆవిడని స్వీకరిస్తారండి. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను, ఆవిడలో రాజశేఖర రెడ్డి గారి లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆ పట్టుదల కూడా కనిపిస్తుంది, ఒక కార్యదీక్ష కూడా కనిపిస్తుంది. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా ఇది దేశంలో బిగ్గెస్ట్ సెక్యులర్ పార్టీ అని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముతున్నానని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ దీక్షతోనే పనిచేస్తారనే నమ్మకం మాకుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే మరి రాష్ట్ర ఇంట్రెస్ట్, కోర్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా మరి డెవలప్మెంట్ ఏజెండా చూసుకుంటే కూడా రాష్ట్రం చాలా విఫలమైంది. ఇటువంటి తరుణంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే సంక్షేమ పథకాలని సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్రాభివృద్ధి కూడా బాట కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే వేయగలదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె విమర్శలు చేయాల్సి ఉంటుంది, ఆయన అవలంబిస్తున్న విధానాల మీద కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది. అంటే అది జరిగే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? అది నేను చెప్పలేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ప్రజలంతా కూడా గుర్తించారు. తప్పకుండా వాటి గురించి, ఇది ఐడియాలజికల్ ఫైట్ కనుక తప్పకుండా వాటి గురించి ఆవిడ మాట్లాడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కావాలనే అధినాయకత్వం తీసుకొచ్చి కుటుంబం మధ్య చిచ్చు పెడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతకుముందు కామెంట్ చేశారు, రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా రాజకీయాలు మారిపోయాయని కామెంట్ చేశారు. ఇది రాజకీయాలు అనేవి పర్సనల్ చాయిస్ అండి. వ్యక్తికి కూడా వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈవేళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారంటే ఒకరి ప్రోత్సాహంతో కాదు, ఆవిడకి రాజకీయాల్లోకి రావాలి, మా తండ్రిలాగా పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఆవిడకు ఉంది కనుక రాజకీయాల్లోకి వచ్చారు. దానికి సరైన ప్లాట్ఫామ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఆవిడ గుర్తించారు. ఎందుకంటే ఈవేళ దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ ఏదన్నా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే. రాష్ట్రంలోని దేశంలోని కూడా ఎటువంటి పరిపాలన ఇచ్చిందో కూడా అందరూ చూశారు. దానికి ఆకర్షితులయ్యి తర్వాత ఆవిడకి కూడా ఒక అంబిషన్ ఉంది కనుక ఇది సరైన ప్లాట్ఫాము, కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలు స్వీకరిస్తారు అని కూడా గుర్తించి ఆవిడ జాయిన్ అవడం చాలా సంతోషమైన విషయం. ఫైనల్గా ఏం చెప్తారు? వైసీపీ నవరత్నాలు ఆల్రెడీ 2019లో హామీలు ఇచ్చి ఆ దిశగా ప్రభుత్వం చేస్తుంది. టీడీపీ కూడా ఉచితాల వైపు వెళ్తుంది. మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఎన్నికలకి కేవలం ఇంకా 2.5 నెలల సమయం మాత్రం ఉన్న నేపథ్యంలో మీ మీద ఏమైనా ప్రెజర్ ఉందా? మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? ఇప్పుడు మొన్నే అనౌన్స్మెంట్ అయిందండి. ఇంకా మొత్తం మేనిఫెస్టోలో కమిటీలో ఉన్న మిగతా సభ్యులతో నేను ఇంకా డిస్కషన్ చేయలేదు. చేసిన తర్వాత మీతో మాట్లాడగలుగుతాను. అంటే ఉచితాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఉచితాలనే అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఎప్పుడూ కూడా మేము ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టినా కూడా ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి దెబ్బతినకుండా మేము పెట్టాం. ఆ విధంగా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మేము ఎజెండాను తయారు చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అయితే మేనిఫెస్టోకి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అన్నీ ఆకాంక్షించే మేనిఫెస్టో రూపకల్పన జరిగిద్దని మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న పల్లంరాజు చెబుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇండివిజువల్ అంటే కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి ఆమె షర్మిల సొంత నిర్ణయం కాబట్టి విమర్శలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేస్తారని చెబుతున్నారు. ఏదేమన్నా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఒక్కొక్కరు ఇక్కడ చేరుకునే పరిస్థితుంది. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV విజయవాడ నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.